కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తొలి చందనాన్ని సమర్పించారు అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రభుత్వం తరపున టీటీడీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలని సమర్పించారు. నిజ రూపంలో భక్తులకి సింహాద్రి అప్పన్న దర్శనమిస్తున్నారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే నిజరూప దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. నిజరూప దర్శనం కొనసాగుతోంది. తెల్లవారుజామున సుప్రభాత సేవ తరువాత మూల విరాట్ కి చందనం తొలగిస్తారు. అరౌండ్ 2 గంటలకి చందనాన్ని తొలగిస్తారు, చందనాన్ని వలుస్తారు. ఆ తరువాత నిజరూప దర్శనానికి అనుమతిస్తుంటారు. అభిషేకాల తరువాత అప్పన్నకి తొలి చందనం సమర్పించారు అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు. ప్రభుత్వం తరపున టీటీడీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏటా అక్షయ తృతీయ రోజు అప్పన్న నిజరూప దర్శనం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా కొనసాగుతోంది. భక్తులు క్యూలైన్లలో సాఫీగా వెళుతున్న దృశ్యాలు చూస్తున్నాము. నిజరూప దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ రోజు 1,00,000 నుండి 2 లక్షల మంది వరకు భక్తులు దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. కానీ ఒక చిన్న ప్రమాదం మాత్రం విషాదం నింపింది. ఒక అపశృతి అయితే చోటు చేసుకుంది. ఆ తరువాత వెంటనే క్యూలైన్ ని పునరుద్ధరించారు. ఆ 300 రూపాయల క్యూలైన్ ని కూడా 1000 రూపాయలు 1500 రూపాయలు ఉన్న క్యూలైన్ పక్కన అదర్ క్యూలైన్స్ పక్కనే ఈ 300 రూపాయల టికెట్ కొనుక్కున్న క్యూలైన్ వాళ్ళని కూడా అనుమతిస్తున్నారు. ఇప్పుడు క్యూలైన్లు సాఫీగా సాగుతున్నాయి. భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. నిజరూప దర్శనం చేసుకుంటున్నారు భక్తులంతా.